హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతోని పర్యావరణానికి ఎట్లాంటి హాని చేయొద్దనుకుంటున్నారు మెట్రో అధికారులు. మెట్రోల వాడే కరెంటులో ఎక్కువ శాతం కరెంటును సోలార్ ఎనర్జీనే వాడాలనుకుంటున్నారు. ఇందుకోసం మెట్రో స్టేషన్లలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు ప్రైవేట్ సంస్థలతోని కూడా ఒప్పందం చేసుకున్నారు. సిటీలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేసే మెట్రో రైల్ ప్రయాణం చేయాలని జనం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని కాలుష్యం లేకుండా పర్యావరణానికి హాని కలగకుండా చేస్తుంది ఎల్ఎన్టీ. కేవలం జర్నీయే కాదు, పవర్ సేవింగ్ చేసేందుకు మెట్రో ప్రాజెక్టుల సోలార్ వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు హెచ్ఎంఆర్ అధికారులు. హైదరాబాద్ మెట్రోని పర్యావరణ హితంగా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీగా చేసుకుందామని చెప్పేసి అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము. వీలైనంత వరకు నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించాలన్నటువంటిది. అందులో ఈ ప్రజా రవాణా వ్యవస్థ అనేటువంటిది హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీట్లీ ఎలక్ట్రికల్ మీద ఆధారపడినటువంటిది. ఈ ఎలక్ట్రికల్ కన్జంప్షన్ కూడా వీలైనంత వరకు కూడా ఈ ఫాసిల్ ఫ్యూయల్ కాకుండా, అంటే ఈ బొగ్గు మీద లేకపోతే ఈ పెట్రోల్ మీద ఆధారపడకుండా, డీజిల్ మీద ఆధారపడకుండా ఎలక్ట్రికల్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అనేటువంటిది సోలార్ ఎనర్జీకి ముఖ్యంగా వెళ్ళాలని చెప్పి సౌరశక్తిని ఉపయోగించుకోవాలని కూడా ఒక ఉద్దేశం. మొత్తం 63 మెట్రో స్టేషన్లు 2 డిపోలల్లో సోలార్ ప్యానెల్స్ ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 72 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టుల సోలార్ తోనే పవర్ తయారు చేయాలన్నది మెట్రో అధికారుల ఆలోచన. ఇందుకోసం 15 మెగావాట్ల సోలార్ ఎనర్జీ కొనేటందుకు ఇప్పటికే ఎల్ఎన్టీ సంస్థకు ప్రైవేట్ సంస్థలతోటి ఒప్పందం కుదిరినట్టు చెప్తున్నారు. ఇంకో 50 మెగావాట్లకు కూడా టెండర్లు వేసినామన్నారు. అంటే అన్ని మెట్రో స్టేషన్ల పైన కూడా, ఈ తర్వాత డిపోల పైన కూడా ఈ సౌరశక్తికి ఉపయోగించుకునేలాగా ఈ సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేయబోతున్నాము. అది ఆల్రెడీ వర్క్ ప్రోగ్రెస్లో ఉందన్నమాట. దానివల్ల 15 మెగావాట్లు సంవత్సరానికి మాకు వస్తుంది. దానితో పాటుగా ఇంకా ఈ సోలార్ ఎనర్జీ కోసం ఇప్పుడు ఎలాంటి వారు ఈ మధ్యన టెండర్స్ పిలవడం జరిగింది. ఇంకొక 50 మెగావాట్లని వారు ప్రైవేట్ కంపెనీస్ తోటి ఒప్పందం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేసేలాగా, వేరే చోట్ల ఏర్పాటు చేసేలాగా అది ఆ సోలార్ ఎనర్జీ కూడా మాకు ఈ మెట్రో కోసం ఉపయోగపడుతుంది అనమాట. అంటే దాదాపు 50 నుంచి 60% మా రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సోలార్ ఎనర్జీకి వెళ్ళేలాగా ఈ ప్రణాళిక తయారు చేయడం జరిగింది. మెట్రో ప్రాజెక్టుకు కావాల్సిన కరెంట్ల 46% సోలార్ ఎనర్జీ వాడాలన్నది మెట్రో అధికారుల ఆలోచన. ఇందుకోసం ఇప్పటి సందే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును మొదలుపెట్టిండ్రు. మెట్రో ప్రాజెక్ట్ తోటి వచ్చే ఫీడర్ బస్సులు, మిగతా వెహికల్స్ ని ఎలక్ట్రిక్ వాహనాలనే వాడతామని మెట్రో అధికారులు చెప్తున్నారు. మెట్రో స్టేషన్లల్లో రీఛార్జ్ పాయింట్లు, బ్యాటరీలు మార్చుకునే ఏర్పాటు చేస్తామంటున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టుల వీలైనంత ఎక్కువగా సోలార్ పవర్ ని వాడాలని ఆలోచన చేస్తున్నారు. ఇట్లాంటి పెద్ద ప్రాజెక్టులలో పర్యావరణానికి అనుకూలమైన సౌరశక్తిని వాడటం మంచిదంటున్నారు నిపుణులు.